వాసిని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ మంచి మంచి టిప్స్ తోటి ముందుకు వచ్చానండి. మొదటి టిప్ ఏంటో చూద్దాము. ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా బటన్ అనేది లేదంటే థ్రెడ్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా, అవి ఒక్కో దానికి ఉంటాయి, ఒక్కో దానికి ఉండవు. చూస్తున్నారు కదా, ఈ జీన్స్ ప్యాంట్ అనేది లేదు అన్నప్పుడు ప్యాంట్ అనేది లూజుకున్నప్పుడు ఈ ట్రిప్ అనేది పాటించండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఏమీ లేదండి, ఇలాగా మనం స్వీట్ బాక్స్కి ఇలా రబ్బర్ బ్యాండ్ అనేది వస్తుంటుంది కదా, దాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలాగ బటన్కి అనేది ఇలాగ రౌండ్ చుట్టుకోవాలి. ఇలా చుట్టుకునే దాన్ని ఇలా దీంతో ఇలాగ వేసుకుని మనం ఆ బటన్ మళ్ళీ క్లోజ్ చేసేస్తే మీకు ఈజీగా అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది. మన వెనకాల కుట్టినా కూడా అలాగ నాటు కింద అనిపిస్తుంది కదండి, అలా కూడా మనకు అనిపించదు, మనకు కుట్టినట్టు కూడా తెలియదు, బ్యాండ్ పెట్టినట్టు కూడా తెలియదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయి. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక గ్లాసులోకి నెయ్యి అనేది వేసుకోవాలండి. అది వేసుకున్నాక అది మునిగిపోతే అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్ అనేది తెలుస్తుంది. పైకి అనేది తేలుతూ ఉంటే అది మంచి నెయ్యి అనేది తెలుస్తుందండి. చూసినా కదా పైకి అనేది ఎలా తేలిందో. మార్కెట్లో కల్తీ నెయ్యి అనేది అమ్మేస్తుంటారు కదా, ఎలాగ ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. చూసినా కదా, ఈ విధంగా ట్రై చేస్తే చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ముద్దపకారం పిల్లలు అనేది తీసుకున్నానండి. అవి ఇలా తీసుకుని ఇలా ఒత్తులది ఉంటుంది కదా, మీకు గుమ్మడి ఒత్తులు అనేది అంటారు కదండి, అందులో ఇలా పెట్టుకుని మనం ఆ ఒత్తుల్లోకి ఒక్కొక్కటి పెట్టుకోవాలండి. నేను 4 ముద్దపకారం పిల్లలని తీసుకున్నాను, అలాగే 4 ఒత్తులు అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్న అన్నిటిలోనే ఇలాగే లోన పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నిటిని నేను పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకున్న దాన్ని మనం ఎలాగ యూజ్ చేసుకోవాలని కూడా చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలా డబ్బాల దగ్గర కూడా బొద్దింకలు లాంటి చిన్న నుసుపురుగులు లాంటివి ఉంటాయి. అలా బొద్దింకలు కూడా ఉన్నప్పుడు ఈ విధంగా డబ్బాల మూలన ఇలాగా ఒక్కొక్కటి పెట్టుకుంటే ఆ ముద్దపకారం స్మెల్కి అనేది అస్సలు బొద్దింకలు ఉంటే చూద్దాము. తర్వాత టిప్ వచ్చేసి మనం స్టవ్ బర్నర్స్ అనేది చాలా జిడ్డెక్కిపోయి చాలా నల్లగా అనేది అయిపోతుంటాయి కదా, అలాంటిది ఈజీగా అలా క్లీన్ చేసుకోవాలి చూపిస్తున్నాను. దానికోసమని బౌల్లోకి వాటర్ తీసుకుని బర్నర్స్ అనేది అందులో పెట్టుకోవాలి. 1 స్పూన్ దాకా ఉప్పు వేసి అందులోనే హార్పిక్ వేసుకోవాలి. వెనిగర్ కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ దాకా అట్లా పెట్టేసుకోవాలండి. అందులోకి మొత్తం లిక్విడ్ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా, ఈ విధంగా 10 మినిట్స్ అనేది అలా పక్క పెట్టేసుకోవాలి. అలా 10 మినిట్స్ తర్వాత అందులోకి కొంచెం అంత విమ్ లిక్విడ్ వేసుకోవచ్చు. విమ్ లిక్విడ్ బదులుగా మీరు సర్పన యూజ్ చేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి కదిపేసుకుని బ్రష్ తీసుకుని నీట్గా ఇలాగా రఫ్ చేసేసుకోవాలండి. చూడండి ఎంత బ్లాక్ అనేది జిడ్డు అంతా అందులోకి వచ్చేస్తుంది కదా, ఇలాగా క్లీన్ అయిపోయింది కదండి. పాతవి అయితే అస్సలు కొత్తవి అవ్వవండి, కొత్తవి అయితే కొత్తగా అవుతాయి తప్ప పాతవి అసలు కొత్తగా. బర్నర్స్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలా మెటల్ బ్యాంగిల్స్ అనేది యూజ్ చేస్తాం కదండి. యూజ్ చేసినప్పుడు మనం ఎక్కువ టైం యూజ్ చేసినప్పుడు కూడా అవి దాంట్లో ఉన్న మెరిపోయినా లేదంటే వంగిపోయినట్టు కూడా అయిపోతాయి కదండి, కలర్ షేడ్ అయిపోతాయి. అలా కలర్ షేడ్ అయినవి మనకు వేస్ట్, పనికి రావని పాడేసే బదులు ఈ విధంగా చెప్పిన విధంగా చేసుకుంటే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్ అనేది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నేను ఒక కటర్ తీసుకున్నానండి. ఇలా కట్టర్ తీసుకుని మనకి ఇలా నొక్కు పెట్టుకుని మనం తీసుకుంటే కొంచెం మధ్యలో అనేది కట్ అయిపోతుంది. ఇలా కట్ అయిన దాన్ని కొంచెం బెండ్ చేసుకుందామండి. దాని కట్టర్ తోటి నేను కొంచెం బెండ్ చేసుకుంటున్నాను. ఇలాగా కొంచెం బెండ్ చేసుకోవాలండి. ఇలా బెండ్ చేసుకునే దాన్ని మనం పక్క పెట్టుకుందాము. సేమ్ ఇదే ప్రాసెస్లో కూడా నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా చేసి చూపిస్తున్నానండి మీకు. చూడండి, కొంచెం బెండ్ చేశాను కదా, ఇలా బెండ్ చేసిన దాన్ని పక్క పెట్టుకుందాము. నెక్స్ట్ బ్యాంగిల్ ఏంటో కూడా తీసి సేమ్ విధంగా అలాగే బెండ్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని సేమ్ విధంగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న దాన్ని కొంచెం బెండ్ చేసుకుందామండి. ఇలా బెండ్ చేసుకుందాము. చూపించిన విధంగా ఇలా బెండ్ చేసుకుంటే సరిపోతుందండి. కింద మాత్రం పైన మనం తగిలించుకునేది మాత్రం కొంచెం వంపు ఉండాలండి. ఇలా వంపుగా పెట్టుకుందాం. చూడండి, ఎస్ ఆకారంలో అనేది ఉంది కదా, ఇలా చేసుకునే దాన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి. అవే కాకుండా మిగిలిన గాజులు కూడా నేను ఇలాగా చేసుకున్నానండి. ఇలా చేసుకునే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా మనకి యూజ్ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మనకి కిచెన్లో అనేది విండోస్ అనేవి ఉంటాయి కదండి, ఆ విండోస్కి ఇలా తగిలించుకోవాలండి.
చూడండి ఈ విధంగా నేను మొత్తం ఎన్ని చేసుకున్న అన్నిటిని నేను ఇలా విండోస్కి అనేది తగిలించుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అన్నీ తగిలించేసుకోవాలండి విండోస్కి. ఇలా విండోస్కి అనేది తగిలించుకున్నాం కదండి బ్యాంగిల్స్ అనేది. ఇలాగ ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. మనం ఏదైనా ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదండి, ఆ ప్లేస్ ఎక్కడన్నా లేనప్పుడు ఇలాగా ఎక్కడ పెట్టాలో తెలియనప్పుడు ఇలాగా చేసుకుని మనం కిచెన్లో అనేది డెకరేషన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి. ఇలాగ నేను సిజర్స్ అయినా లేదంటే చెక్కుకుని ఉంటాయి కదండి, వాటిని కూడా నేను పెట్టుకుంటున్నాను. ఇలాగా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. కిచెన్ అనేది చాలా బాగుంది కదండి. ఈ విధంగా మనం వేస్ట్ అయిన గరిటెలతోటి ఈజీగానే చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మిక్సీ జార్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా. మెయిన్ వచ్చేసి చిన్న మిక్సీ జార్స్ అనేది మనం చట్నీలకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్కైనా మసాలాకైనా యూజ్ చేస్తుంటాము. అవి ఎంత వాష్ చేసినా కూడా అందులో స్మెల్ అనేది ఉండిపోతుంటుంది కదండి. ఆ స్మెల్ పోవాలన్నా నీట్గా క్లీన్ అవ్వాలన్నా ఈ టిప్ అని పాటించండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మిక్సర్ తీసుకున్నాం కదా, అందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. దాంతో వెనిగర్ కూడా 1 స్పూన్ దాకా వేసుకున్నానండి. ఇలా వెనిగర్ వేసుకున్నాక అందులోకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ జెల్ని కూడా వేసుకున్నానండి 1 స్పూన్ దాకాని. దీని బదులుగా మీరు సర్ఫ్ అని యూజ్ చేయొచ్చు. నేను విమ్ లిక్విడ్ ఉంది కాబట్టి విమ్ లిక్విడ్ అనేది వేసుకున్నాను. తర్వాత వచ్చేసి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ న్యూస్ పేపర్ అనేది ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద ఫోల్డ్ చేసుకుని నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా న్యూస్ పేపర్ వేయడం వల్ల చాలా అంటే చాలా నీట్గాని క్లీన్ అయిపోతుందండి. స్మెల్ గట్రా ఏది లేకుండా చాలా నీట్గాని క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక అందులోకి కొంచెం అంత వాటర్ వేసుకుని ఒకసారి మిక్సీ పెట్టుకుని వస్తానండి. ఇలా మిక్సీ పెట్టుకున్నాక ఇవి చాలా నీట్గాని క్లీన్ అయిపోయింది కదా, అది వేస్ట్గా పడేయకుండా మన మిక్సీ జార్స్ అయినా స్టవ్స్ అయినా ఈజీగాని క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మిక్సీ జార్ అనేది క్లీన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగా మిక్సీ అనేది తీసుకున్నాను. ఆ పేస్ట్ కూడా తీసుకున్నాను. పేస్ట్ తోటి ఇప్పుడు మిక్సీ అనేది క్లీన్ చేయడం చూపిస్తానండి మీకు. ఇలాగా పేస్ట్ ఉంది కదా, పేస్ట్ ఇలాగా మిక్సీ అంతా న్యూస్ పేపర్ ఉంది కదండి అందులో దాంతో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. చాలా నీట్గాని క్లీన్ అవుతుందండి. మనం ఎంజెల్లో వెనిగర్ కట్టేసి కదా, దాని మీద డస్ట్ అంతా పోతుంది, జిడ్డు కట్ట పట్టేస్తుంది కదండి మిక్సీ. అలాంటిది కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు. చాలా నీట్గాని క్లీన్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఎడ్జెస్ అన్నీ కూడా మనకు సబ్బు పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దానికి ఉన్న వైర్ కూడా చాలా నీట్గాని క్లీన్ అయిపోయిందండి. మీకు లైవ్లో అనేది చేసి చూపిస్తున్నాను కదా, చూస్తున్నా కదా, ఈ వైర్ కూడా నేను నీట్గాని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ అంతా క్లీన్ చేసుకున్నాం కదా, క్లాత్ పెట్టుకుని తుడిచేసుకోవాలండి. వాటర్ అనేది అసలు యూజ్ చేయలేదు నేను. ఆ క్లాత్ పెట్టుకుని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. చూడండి ఎంత నీట్గానే క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు ఆ చివరి ఎడ్జెస్ అనేది వాటర్ వెళ్ళి చాలా మురిగ్గానే అయిపోతుంటాయి కదా, అలా అయిపోయినప్పుడు ఇలా న్యూస్ పేపర్ తీసుకుని మనం ఇలా ఎడ్జెస్లో పెట్టుకుని నొక్కు పెట్టి లాగితే ఎడ్జెస్లో ఉన్న మురికి అంతా పోతుందండి. చూస్తున్నారు కదా, చాలా డస్ట్ అనేది పట్టేస్తుంది. అది కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నాకు అది చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది. మీకు యూజ్ అవుతుంది అనేది ఈ టిప్ అని షేర్ చేశానండి. టిప్ ఏంటో చూసేద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా ఒక బట్టల కవర్ అని తీసుకున్నాను. తీసుకుని ఇలాగ 4 సైడ్స్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలాగా ఒక సిజర్ తీసుకుని నేను 4 సైడ్స్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో కూడా చూసేద్దామండి. ఇలాగ 4 సైడ్స్ కట్ చేసుకున్నాను కదా, ఇలా కట్ చేసుకున్న దాన్ని పైన ఇలాగా 2 విధాలుగా సెపరేట్ చేసుకున్నాం కదా, కింద పాట్ ఏమీ అవసరం లేదండి. నేను పై పాటే తీసుకున్నాను. తీసుకుని ఇలాగ కొంచెం అంత ఆయిల్ అనేది వేసుకోవాలండి. కోకోనట్ ఆయిలే యూజ్ చేయాలి, ఇంకా ఏ ఆయిల్ అనేది యూజ్ చేయకూడదు. ఇలా కొంచెం అంతా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని మొత్తం ఆ పేపర్కి అంతా ఇలాగా ఆయిల్ అంతా పట్టించాలండి. ఆ సాల్ట్ ఆయిల్ అంతా క్లీన్గా పట్టించేసేయాలి. ఇలా పట్టించుకున్నాం కదా, ఇప్పుడు కవర్ని తిరిగేసి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే రాసేసుకోవాలండి. కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే 2 వైపులు కూడా సేమ్ ప్రాసెస్ అండి. అలాగే మొత్తం 2 విధాలుగా ఇలాగా రాసేసుకోవాలండి.
ఇలా రాసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్లీజ్ అండి, వీలైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంచెం షేర్ అవుతుంది. ఫ్రిడ్జ్ యూజ్ చేస్తుంటాం కదా, యూజ్ చేసినప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో అనేది ఐస్ అనేది కట్టేస్తూ ఉంటుంది. అలా కట్టడం వల్ల మనకి కరెంట్ బిల్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంటుంది కదా. అలా కట్టకుండా ఈ టిప్ అనేది పాటించండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా మన ఆయిల్ సాల్ట్ అనేది రాసుకున్న పేపర్ అనేది ఉంది కదా, ఆ కవర్ అనేది అందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మన స్టీల్ డబ్బాలు కానీ ఇలాంటి గాజు డబ్బాలు కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది కట్టదు కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.